బర్డ్స్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు పిల్లలలో ఎక్కువగా వేరియేషన్స్ అనేది కనిపించడం అనేది జరిగింది. దాంతో కాంటాక్ట్ అయిన తర్వాత వారు వాడినటువంటి ఈ మెడికేషన్స్ వ్యామిగ్రోన్ అనేది 100 ml 1000 పిల్లల ప్రకారం ఇచ్చిన తర్వాత ఒకటే యూనిఫామ్లోకి చిక్స్ అనేది రావడము. ఫినిష్ స్టార్ట్ అయ్యాక ఈ వ్యామిగ్రోని 200 ml 1000 బర్డ్స్ ప్రకారము కంటిన్యూస్గా 5 రోజులు అనేది ఇచ్చేస్తున్నారు. ఈ రోజు 29వ రోజు. ఈ రోజుతోని 5 days అనేది కంప్లీట్ అవుతుంది. తను చేసినటువంటి మెడికేషను అదేవిధంగా ప్రాపర్ వెంటిలేషన్ అనేది షెడ్లో పడే విధంగా కర్టన్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ స్టేజ్కి వచ్చేసరికి డైలీ 2 times అనేది ఈ రాకింగ్ అనేది చేసుకుంటూ ఉండడము. ఈ వింటర్ సీజన్లో చలిగాలులకు అదేవిధంగా కంటామినేటెడ్ వాటర్కి గురక అనేది ఈజీగా అటాక్ అవుతుందని తను డైలీ 3 to 4 times అనేది ఈ యొక్క డ్రింకర్లో ఉన్నటువంటి వాటర్ని వంపేస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది అందించేస్తూ ఉండడం వల్ల వాటర్ ఇంటేక్ పెరుగుతూ ఈరోజు 29వ రోజు ఉన్నటువంటి ఈ బర్డ్స్ 1.8 అనేది బాడీ వెయిట్ అనేది వచ్చేస్తుంది. వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది లిఫ్టింగ్ అయిన తర్వాత జీసీతో